కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం వేలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పుష్పగుచ్చాలు అందించి దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా సుమారు 1 లక్ష రూపాయలతో మెయిన్ గేటు తయారు చేయించి పాఠశాల ప్రధాన ముఖద్వారం వద్ద ఏర్పాటు చేశారు. తమ తోటి మిత్రులు చదువు చెప్పిన గురువులతో గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. 1990-91 విద్యా సంవత్సర పూర్వ విద్యార్థులు 2 లక్షల రూపాయలతో పాఠశాలకు మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, గ్రంథాలయంలో అవసరమైన పుస్తకాలు, బీరువాలు, ఇతర సదుపాయాలు సమకూర్చారు. వేలేరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వివిధ వృత్తుల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడిన తాము మున్ముందు కూడా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అక్కినేని రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మంచి విద్యార్థులు వెలకట్టలేని కోట్ల సంపద అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోకి వెళ్లినా మా వద్ద విద్యనభ్యసించిన విద్యార్థులు గౌరవప్రదంగా, వివాదరహితంగా ఉండటం గర్వించదగిన విషయం అన్నారు. ఎలాంటి ఆవేశాలు, భేషజాలకు పోకుండా జీవితాన్ని సాఫీగా సాగేలా చూసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఆటపాటలు, క్రీడలతో సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. చాలా సుదినం 1990-91 10th క్లాసు విద్యార్థులందరూ కూడా సమావేశమై స్కూల్కి ఏదో పాఠశాలకి చెయ్యాలి, గుడి కంటే కూడా బడి ముఖ్యమనే ఉద్దేశంతో మా విద్యార్థులందరూ కూడా స్కూల్కి చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రధానోపాధ్యాయులను అడిగితే మాకు గేట్ ఒకటి లేదు, ఆ గేట్ కనుక మీ విద్యార్థుల చేత ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఇది అడిగారు. మా విద్యార్థులందరి ముందు పెట్టంగానే తప్పనిసరిగా మన పాఠశాలకి చేద్దాం అనే ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి పాఠశాల ఉన్నంతకాలం కూడా గేటు ఉండాలనే ఉద్దేశంతో డబ్బుల దగ్గర లెక్క చేయకుండా దాదాపు 90-95 పెట్టి గేట్ అరేంజ్ చేశారు. ఇదే బ్యాచ్ విద్యార్థులు మరి అపూర్వ సమ్మేళనంతో సమావేశమై అప్పుడు కూడా పాఠశాలకి ప్రధానోపాధ్యాయులను అడిగినప్పుడు వారు క్లాస్ రూముల్లో టేబుల్స్, చైర్స్, మరి కుర్చీలు లేవని చెప్పేసి అన్నారు. ఆ నిమిత్తం అట్లాగే ఆట వస్తువుల నిమిత్తము సుమారుగా 1,20,000 రూపాయలు పాఠశాలకు అందించడం జరిగింది. పాఠశాలకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఆశీస్సులు. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఆలోచనని ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశాన్ని మా విద్యార్థులందరూ కూడా వినియోగించుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. నా పేరు విద్యాధర్. 90-91 10th క్లాస్ బ్యాచ్ నుంచి మా బ్యాచ్లో మొత్తం స్టూడెంట్స్ అరౌండ్ ఒక 70 మెంబర్స్. ఆల్మోస్ట్ మేము అందరం వెళ్ళిపోయి కూడా 34 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యి ఈ స్కూల్కి ప్రతిగా మేము ఇక్కడి నుంచి వెళ్ళినందుకు ప్రతిగా ఏం చేయాలని మా గురువులైన రాఘవేంద్రరావు గారి ఒక సలహా మేరకు, ఆయన యొక్క గైడెన్స్లో ముఖ్యంగా ఇక్కడ లోకల్లో ఉన్న మా మిత్రులు మత్తి రాంబాబు కానీ, పోల్కొండ రాంబాబు, వెంకటేశ్వరరావు, విల్సన్, డొక్కు శ్రీనివాసరావు వీళ్ళ యొక్క ప్రోద్బలంతో మిగతా ఫ్రెండ్స్ దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ అందరినీ కూడా గ్యాదర్ చేసి మేము ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత స్కూల్కి అవసరాలు ఏమున్నాయి అనే దాంట్లో మేము వచ్చి ఏదో కలవడం వెళ్ళటమే కాకుండా మా వంతుగా ఇక ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ స్కూల్కి కావాల్సిన టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, ఆట వస్తువులు కానీ అనేది లాస్ట్ ఇయర్ మీట్లో ఇచ్చాము. ఈ సంవత్సరం మీట్లో ప్రత్యేకంగా గేట్ కావాలి స్కూల్కి అనే విషయం మా మాస్టర్ దృష్టికి వస్తే మా స్టూడెంట్స్ అరేంజ్ చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి వారి యొక్క సహకారంతో, అందరి యొక్క సహకారంతో ఒక బ్రహ్మాండమైన గేట్ని మా స్కూల్కి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందం. ఒక స్టూడెంట్స్గా మా బ్యాచ్గా అందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఇట్లాగే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కానీ ఇంకెక్కడైనా కానీ నెక్స్ట్ రాబోయే సిల్వర్ జూబ్లీకి ఇంకా 2-3 సంవత్సరాలలో జరుపుకోవాలని ప్లాన్లో ఉంది. ఈ యొక్క స్కూల్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయడానికి, ప్రకృతిలో ఉన్న ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయడానికి మన రాఘవేంద్రరావు గారి మాస్టర్ లాంటి వాళ్ళ సలహా మేరకు కానీ, ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మా మిత్రుల ద్వారా కానీ ఇంకొంచెం
ముందుకు ఇంకా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ విషయంగా అందరం సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ.